6th class to perform. Give him a big round of applause. Hi, good evening everyone. My name is D. Abhilash. I am studying 6th standard in Eastern Public School. Today I will go into telling about Srinivasa Ramanujan జీవిత చరిత్ర. శ్రీనివాస రామానుజన్ భారతదేశానికి చెందిన గొప్ప గణిత శాస్త్రవేత్త. ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన గణిత శాస్త్రజ్ఞులలో ఈయన ఒకరు. చాలా తక్కువ చదువుతూ ఎటువంటి శాస్త్రీయ శిక్షణ లేకుండా తన స్వీయ ప్రతిభతో అద్భుతమైన గణిత సూత్రాలను కనుగొన్నాడు. అందువల్ల ఈయనను గణిత మేధావి అని ప్రపంచం గౌరవిస్తుంది. శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 22న తమిళనాడు రాష్ట్రంలోని ఎరోడ్ అనే పట్టణంలో జన్మించారు. ఆయన తండ్రి కుప్పుస్వామి అయ్యంగార్ ఒక చిన్న ఉద్యోగి, తల్లి గోవలమ్మ గృహిణి. కుటుంబం సాధారణ స్థితిలో ఉండేది. రామానుజన్కు చిన్నప్పటి నుంచి గణితం అంటే ఎంతో ఇష్టం. ఇతర విషయాల కంటే గణితంలోనే ఎక్కువ ఆసక్తి చూపేవాడు. రామానుజన్ పాఠశాలల్లో చదువుతున్నప్పుడు కూడా ఉపాధ్యాయులను ఆశ్చర్యపరిచేవాడు. సాధారణంగా విద్యార్థులు పుస్తకాల్లో ఇచ్చిన సమస్యలను మాత్రమే పరిష్కరిస్తారు, కానీ రామానుజన్ ఎన్నో గణిత సమస్యలను పరిష్కరించారు. కానీ ఆయన రాసిన సూత్రాలు నేటికి ఉపయోగంలో ఉన్నాయి. అవి క్రిస్టోగ్రఫీ, కంప్యూటర్ శాస్త్రం, భౌతిక శాస్త్రం, అంతరిక్ష పరిశోధన వంటి రంగాలలో ఆయన గణితం ఉపయోగపడుతుంది. ఆయన రాసిన సూత్రాలు చాలా క్లిష్టమైనవి. మొదట చాలామంది శాస్త్రవేత్తలు అర్థం చేసుకోలేకపోయారు. తరువాత అవి చాలా ఉపయోగకరమైనవని తేలాయి. రామానుజన్ తన చిన్న వయసులోనే ఎన్నో పరిశోధన పత్రాలను ప్రచురించాడు. ఆయనకు 1918 రాయల్ సొసైటీ సభ్యుడిగా ఎంపికయ్యాడు. ఇది గొప్ప గౌరవం. ఇలాగే ట్రినిటీ కాలేజీ ఫెలోగా కూడా ఎంపికయ్యాడు. రామానుజన్ రాసిన సూత్రాలు అవి సంఖ్యా సిద్ధాంతం, అనంత శ్రేణులు, భాగాహారాలు, ఎలిప్టిక్ ఫంక్షన్లు వంటి అంశాలలో ఆయన గొప్ప కృషి చేశారు. రామానుజన్కు ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఎందుకంటే తగిన ఆహారం, వాతావరణం లేకపోవడం వలన ఆయన అనారోగ్యానికి గురయ్యాడు. తరువాత భారతదేశానికి తిరిగి వచ్చాడు. 1920 ఏప్రిల్ 26న కేవలం 32 సంవత్సరాల వయసులోనే ఆయన మరణించాడు. ఆయన జీవితం చాలా చిన్నదైనా ఆయన చేసిన కృషి ఎంతో గొప్పది. రామానుజన్ జన్మదినమైన డిసెంబర్ 22న భారతదేశంలో జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటాం. ఇది మనం ఆయనకు ఇచ్చే గౌరవం. రామానుజన్ లాంటి మేధావులను మనం నేటికి గౌరవంతో గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన లాంటి ఎందరో మేధావులు భారతదేశానికి గౌరవాన్ని తీసుకొస్తున్నారు. ఆయన జీవితం విద్యార్థులకు ఆదర్శం. పట్టుదలతో కృషి చేస్తే అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది. ఇది రామానుజన్ జీవితం మనకు చెప్పే గొప్ప పాఠం. ఆల్ ఆఫ్ యూ థాంక్స్. Amazing performance.